హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్జీ టెక్నీషియన్. అయితే ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరు వాడుతున్న వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఈ విధంగా వాటర్ లీకేజ్ అనేది అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వాటర్ లీకేజ్ వచ్చేసి 2 ప్లేసెస్ నుంచి లీక్ అవుతుంది. అయితే బ్యాక్ నుంచి లీక్ అవుతుంది, లేదా ఫ్రంట్ నుంచి లీక్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వాటర్ లీకేజ్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందో మీకు తెలియాలంటే ఎదురుగా కనపడుతుంది ఈ డోమ్ అనేది ఓపెన్ చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఈ డోమ్ అనేది ఓపెన్ చేయగానే మీకు అర్థమైపోతుంది అనమాట ఎక్కడి నుంచి వాటర్ లీక్ అవుతుంది అనేది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి వాటర్ లీకేజ్ అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వాటర్ లీకేజ్ అనేది మీరే సాల్వ్ చేసుకోవచ్చు. అదే విధంగా అనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బ్లూ కలర్‌లో కనిపిస్తుంది గదా! ఇది క్యాపు. ఈ క్యాప్ వచ్చేసి లూజ్ కనెక్షన్ అవ్వటం వల్ల వాటర్ లీకేజ్ అవుతుంది. సో, ఈ విధంగా దీన్ని బయటకనేది తీసి, దీనికి టెఫ్లాన్ టేప్ అనేది నీట్‌గా చుట్టేసి, సో, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్‌గా దాంట్లో ఆ పైప్ కనెక్షన్‌లో పెట్టేసి, ఈ పైప్ కనెక్షన్ ఈ విధంగా ఇచ్చేస్తే, ఒక్కసారి మోటర్ అనేది ఆన్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుందనమాట. వాటర్ లీకేజ్ అవుతుందా లేదా అనేది. సో, మీరే చూడవచ్చు. సో, ఈ విధంగా నేను టెఫ్లాన్ టేప్ అనేది ఏసి ఈ విధంగా కనెక్ట్ చేశాను. సో, ఒక్క చుక్క కూడా వాటర్ లీకేజ్ అనేది లేదు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్